హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో స్ట్రైట్ టు ద పాయింట్, మన డిప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి అస్వస్థతకు గురయ్యి ఆయన ఒక వారం 10 రోజులు రెస్ట్ తీసుకోమంటారు. దాని తర్వాత ఆయన కార్యకలాపాలన్నీ కూడా చేసుకోమని చెప్పేసి ఆయన పర్సనల్ డాక్టర్ కూడా చెప్పడం జరిగింది. సో ఆయన రికవర్ అవుతున్నారు. అయితే ఆయన నియోజకవర్గం, ఆయన సొంత నియోజకవర్గం, ఆయన హయ్యెస్ట్ మెజారిటీతో గెలిచినటువంటి పిఠాపురం నియోజకవర్గానికి సంబంధించినటువంటి చేబ్రోలు గ్రామానికి సంబంధించినటువంటి ఒక దళిత యువకుడు దుబాయ్లో చనిపోతే అక్కడి నుంచి పాపం వాళ్ళు ఆ బాడీని కూడా తీసుకురాలేనటువంటి పరిస్థితిలో ఉంటే దీన్ని గమనించినటువంటి డిప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు అసలు ఏం చేశారు అనేది పూర్తి వివరాలు ఒకసారి నేను మీకు చదివి వినిపిస్తాను. పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోలు మండలం చేబ్రోలు గ్రామానికి చెందిన దళిత యువకుడు కోరకంటి నాగబాబు దుబాయ్లో 3 సంవత్సరాల నుండి 3D ఇంజనీర్గా పనిచేస్తున్నాడు. అతని ఫోటో కూడా ఇక్కడ నేను మీకు డిస్ప్లే చేస్తున్నాను. 19వ తారీఖు 4వ నెల 2026 తేదీన చనిపోయాడని దుబాయ్లో ఉన్న ఫ్రెండ్స్ ద్వారా సమాచారం వచ్చింది. ప్రస్తుతం మృతుడు భార్య నిండు గర్భిణి కాకినాడ ప్రభుత్వ హాస్పిటల్లో ఉంది. నాన్నగారు 5 నెలల కిందట చనిపోయారు. తల్లి వృద్ధురాలు, ఎవరూ లేక కుటుంబం అనాథగా మిగిలింది. విషయాన్ని జనసేన నాయకులు మరియు జన సైనికులు ద్వారా తెలుసుకున్న మన డిప్యూటీ సీఎం శ్రీ పవన్ కళ్యాణ్ గారు వెంటనే స్పందించి ప్రస్తుతం యుద్ధ పరిస్థితిని బట్టి, అంటే తెలిసిందే కదా మనకి ఫారెన్ కంట్రీస్, దుబాయ్ కంట్రీస్లో అక్కడ కొంచెం పరిస్థితి అవి బాగాలేదన్నమాట. ఈ ముస్లిం కంట్రీస్లో విమాన సౌకర్యం కష్టమైనా సరే సెంట్రల్ మినిస్టర్ గారితో మాట్లాడి దుబాయ్ నుంచి చేబ్రోలు బాడీని వచ్చేందుకు ఏర్పాటు చేసి వెంటనే ఎంపీ గారు జనసేన ప్రత్యేక టీం పంపించి కుటుంబానికి భరోసా ఇచ్చి దుబాయ్ నుంచి చేబ్రోలు బాడీ వచ్చేందుకు ఏర్పాటు చేస్తానని, అలాగే రావడానికి అయ్యే ఖర్చు మొత్తం పవన్ కళ్యాణ్ గారే ఇస్తారని హామీ ఇవ్వడం జరిగింది. జనసేన నాయకులు, జన సైనికులు ఆ కుటుంబానికి మాకు మనోధైర్యం కల్పించి ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకుంటూ పర్యవేక్షణ చేస్తున్నారు. మా కుటుంబం తరపున శ్రీ పవన్ కళ్యాణ్ గారికి, జనసేన నాయకులకు, జన సైనికులకు ప్రత్యేకమైన ధన్యవాదములు అని చెప్పేసి ఆ కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. నిజంగా పవన్ కళ్యాణ్ గారి పెద్ద మనసుకి హ్యాట్స్ ఆఫ్. ఆయనకి ఒంట్లో బాల, ఆయన రెస్ట్ తీసుకుంటున్నారు, ఆయన ఎవరు డిస్టర్బ్ చేయరు. కానీ సమస్య ఒకరు డిస్టర్బ్ అయ్యారు, ఒక కుటుంబం డిస్టర్బ్ అయ్యింది అంటే పవన్ కళ్యాణ్ గారు ఆయన డిస్టర్బ్లో ఉన్నా సరే ఇంకా డిస్టర్బ్ అయిపోతారు. ఆయన ప్రజల మనిషి, ప్రజల కోసం పోరాడే మనిషి. ఆయన రాజకీయ పార్టీ పెట్టక ముందు నుంచి కూడా ప్రజల కోసం ఎంతో చేస్తున్నారు. ఆయన పార్టీ పెట్టిన తర్వాత ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని నిలబడి ఈరోజు డిప్యూటీ సీఎం స్థాయికి ఎదిగి, ఒక దళిత యువకుడు చనిపోతే అక్కడ పాపం అతను జాబ్ చేస్తుండి పాపం కుటుంబం కోసం దూరం వెళ్ళి కష్టపడి పాపం ఆయన చనిపోతే ఆ బాడీ కూడా తీసుకురానేటువంటి పరిస్థితిలో అక్కడ ఉండేటువంటి సిచ్యువేషన్ ఉంటే మినిస్టర్ గారితో మాట్లాడి ఆ బాడీ రప్పించేందుకు దానికి అయ్యేటువంటి ప్రతి పైసా కూడా పవన్ కళ్యాణ్ గారి సొంత నిధులతో, సొంత ఖర్చులతో తీసుకురావడం అనేది హ్యాట్స్ ఆఫ్ టు పవన్ కళ్యాణ్ గారు. ఇటువంటివి ఆయన జీవితంలో, ఆయన కెరియర్లో చాలా చేశారు. నాట్ ఓన్లీ అంటే పవన్ కళ్యాణ్ గారు నాట్ ఓన్లీ ఇప్పుడు పిఠాపురానికి సంబంధించినటువంటి వ్యక్తి కాదు, ఆయన ఒక మినిస్టర్. ఆయన ఇప్పుడు సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పిఠాపురం నియోజకవర్గంలో సమస్య వస్తే స్పందించడం కాదు, ఆయన దగ్గరికి ఏ సమస్య వచ్చినా ఆయన ఎలాగే స్పందిస్తారు. పవన్ కళ్యాణ్ గారి సహాయానికి, ఆయన మంచి మనసుకి, కులానికి, ప్రాంతానికి, వ్యక్తులతో సంబంధం లేనటువంటి సేవాగుణం, అంత మంచి మనస్తత్వం పవన్ కళ్యాణ్ గారిది. అందుకే ఆయన పార్టీ 10 సంవత్సరాల తర్వాత 100% స్ట్రైక్ రేట్తో గెలవడానికి గల కారణం ఏంటంటే నించున్నాడు, నిలబడ్డాడు, వెంటే ఉన్నాడు, ప్రజలతోనే ఉన్నాడు, ప్రజల కోసమే ఉన్నాడు. కాబట్టి ఈరోజు ఆ స్థాయిలో ఉన్నారు. హ్యాట్స్ ఆఫ్ టు పవన్ కళ్యాణ్ గారు. సో దట్స్ ద వీడియో. మీరు ఈ ఇన్సిడెంట్ పట్ల మీ అభిప్రాయంతో కూడా కామెంట్స్ తెలియజేయండి. ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.